श्री नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు 13th చాప్టర్ 47th వర్స్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అహస్తాని సహస్తానాం అపాదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. ఎవరైనా శ్లోకం ట్రాన్స్లేషన్ భాషను చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ. ఎస్ మేడం. లింక్ ఎత్తుక్కోండి కొంచెం. ప్రభు హస్తములు లేనివి, మీట్లో ఉండరా? అందరూ మీట్లో హస్తములు గలవానికి ఆహారమగుచున్నవి. పాదములు లేనివి, 4 పాదములు కలిగిన వానికి ఆహారమగుచున్నవి. శక్తిహీనములైనవి, శక్తి గలవానికి జీవనాధారమగుచున్నవి. ఈ విధముగా ఒక జీవి మరొక జీవికి ఆహారమగుట సాధారణీయమై ఉన్నది. భాష్యం. శ్రీల ప్రభుపాద్కి జై. జీవన పోరాటమునందు క్రమానుగతిని కలిగిన జీవనాధార నియమము భగవత్ సంకల్పముచే కల్పింపబడియే ఉన్నది. ఎటువంటి ప్రణాళిక చేతను దాని నుండి ఎవరునూ తప్పించుకొన జాలరు. పరమపురుషుని సంకల్పమునకు విరుద్ధముగా భౌతిక జగమునకు వచ్చి చేరిన జీవులందరూ భగవానునిచే నియుక్తమైనట్టి మాయాశక్తి యొక్క ఆధీనమున ఉంచబడుదురు. త్రివిధ తాపముల ద్వారా బద్ధజీవులను తప్పింపజేయుట కొరకే ఈ దైవీ మాయ నిర్దేశితమై ఉన్నది. అటువంటి తాపత్రయములలో ఒకటియే ఈ శ్లోకం నందు బలహీనములైనవి శక్తివంతములైన వాటికి జీవనాధారమగుచున్నవి అని తెలుపబడినది. శక్తివంతమైన దాని తాకిడి నుండి ఏ జీవియు తనను తాను రక్షించుకొనలేదు. అయినను గాక భగవత్ సంకల్పముచే బలహీనములు, బలయుక్తములు, మహాబల సంపన్నములు అనేది క్రమానుసారమైన వర్గములు ఏర్పాటు చేయబడియే ఉన్నవి. కనుక ఒక పులి బలహీన జంతువును అంటే లేక మానవుని అయినను ఆహారముగా గ్రహించినచో, హరే కృష్ణ, ఆహారంగా గ్రహించినచో ఆ విషయమున శోకించుటకు ఎట్టి కారణము లేదు. ఆ విషయంన శోకించుటకు ఎట్టి కారణము లేదు. ఏలైనా అది భగవన్ నియమమై ఉన్నది. మానవుడు వేరొక జీవిపై ఆధారపడి జీవింపవలెనని భగవన్ నియమములు తెలుపుచున్నాను. జస్ట్ అది ఇక్కడ చెప్పుకున్నాను, తర్వాత కనిపించాను. సో యా, సో ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారి తాత్పర్యంలో, జీవన పోరాటమునందు క్రమానుగతిని కలిగిన జీవనాధార నియమము భగవత్ సంకల్పముచే కల్పింపబడి ఉన్నది. సో ఈ నియమము జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంది జీవించడానికి. అది భగవంతుడు పెట్టిన నియమం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తారంటే, ఈ శ్లోకము భౌతిక ప్రపంచం యొక్క ధర్మాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ సంసార ధర్మం అంటే ఇది ఐడియల్ అంటే ఉత్తమమైనటువంటి ధర్మం కాదు.
అంటే సంసారంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి ధర్మ బంధనలో పడిపోతారు. సో ప్రకృతి అనేది ఎలా నడుస్తుంది అనేది ఇక్కడ చెప్పారనమాట. ఇది మనకి ఒక నైతికమైనటువంటి ఇన్స్ట్రక్షన్ కాదు, కానీ బద్ధావస్థలో ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే రూపాయల ద్వారా మనం హెల్ప్లెస్గా, సో త్రివిధ తాపముల ద్వారా బద్ధ జీవనం తప్పింపచేయట కొరకే ఈ దైవీ మాయ నిర్దేశితమై ఉన్నది. ఇది పరమ పురుషుని సంకల్పమునకు విరుద్ధముగా భౌతిక జగమునకు వచ్చి చేరిన జీవులందరూ భగవానునిచే నియుక్తమైనట్టి మాయాశక్తి యొక్క ఆధీనమున ఉంచబడదు. అంటే ఈ నియమం అనేది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే భగవంతుణ్ణి వదిలేసి ఈ ప్రపంచానికి వస్తారో స్వతంత్రంగా జీవిద్దామని, అటువంటి వాళ్ళ మీద ఈ నియమం అనేది భగవంతుడు పెట్టారనమాట. కాబట్టి ఇది ఒక నిస్సహాయతమైనటువంటి బద్ధావస్థ అనేది సూచిస్తుంది అనమాట, ముక్తిని సూచిస్తుంది. సో అంటే ఈ ప్రపంచం అనేది దుఃఖాలు అనే దానికి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిస్సహాయతగా వేరొకళ్ళ ద్వారా చంపబడతారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇంగ్లీష్లో. అంటే మంచి బలంగా ఉన్నవాళ్ళు బలహీనుల మీద వాళ్ళు శోషణ చేస్తూ ఉంటారు. దాన్ని అవాయిడ్ చేయలేం ఈ ప్రపంచం. అది నియమం, ఈ ప్రపంచం యొక్క నియమమే అది. సో దానికి విరుద్ధంగా ఓకే, సో లెట్ us go ahead in purport. Yes. మరి ఇక్కడి నుంచి చదవండి మళ్ళీ. మానవుడు వేరొక జీవిపై ఆధారపడి ఓకే, సో దానికంటే జస్ట్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే అహస్తాని అంటే చేతులు లేనివి. హస్తాని అంటే చేతులు, అహస్తాని అంటే చేతులు లేకపోవటం. సహస్థానం అంటే ఎవరికైతే చేతులు ఉండవు. అంటే చేతులు లేని జీవులు చేతులు ఉన్న జీవులకు ఆహారం అవుతాయంట. సో దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే, చేతులు లేని జీవులు అంటే ఎవరు? చెట్లు, వెజిటబుల్స్, లోవర్ ఆర్గానిజమ్స్, అంటే చాలా బ్యాక్టీరియా లాంటివి కానివ్వండి, చిన్న చిన్న జీవులు. సో చేతులు ఉన్న జీవులు అంటే ఎవరైతే చేయగలరు, ఎక్స్ప్లాయిట్ చేయగలరు. హరే కృష్ణ, మ్యూట్ చేసుకోవాలి. సో ఎవరైతే వేరే వాళ్ళని కంట్రోల్ చేయగలరు, నియంత్రణ చేయగలరు, అది సూచిస్తుంది అనమాట. కాబట్టి జనరల్ మీనింగ్ ఏంటంటే మనుషులకు చెట్లు, వెజిటేరియన్ ఫుడ్ అనేది ఆహారం అవుతుంది. అంటే అవి కూడా ప్రాణులే, కాబట్టి అది నియమం. అపాదానం చతుష్పదం అంటే కాళ్ళు లేనటువంటివి, కాళ్ళు ఉన్న వాటికి, 4 కాళ్ళు ఉన్న వాటికి ఆహారం అని చెప్తున్నారు. అంటే పాములు కానివ్వండి, బాంబ్స్, క్రిమి కీటకాలు కానివ్వండి, అవన్నీ కూడా కాళ్ళు ఉన్న వాటికి ఆహారం అవుతాయి. సో ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ఒకసారి ఒక సాధువు, నాకు పేరు గుర్తు రావట్లేదు, శ్రీధర్ స్వామి ఎవరు, అతను డిటాచ్మెంట్ అంటే వైరాగ్యాన్ని పుచ్చుకుంటాడు ఈ సంఘటన చూసి. ఒకసారి ఏమవుతుందంటే అతను వైరాగ్యం పుచ్చుకుందాం అనుకుంటారు, కానీ సడన్గా భార్య పిల్లవాడిని ఇచ్చి ఆమె చనిపోతుంది అనమాట. సో మరి ఎలా వదిలేయాలి? ఇప్పుడే పిల్లవాడు ఉన్నాడు, వాడిని సంరక్షణ చూసుకోవాలి కదా. అయితే అతను ఒక బల్లిని చూస్తాడు, బల్లి పిల్ల పెడుతుంది. వెంటనే ఆ బల్లి పిల్ల ఇమ్మీడియట్గా ఒక ఇన్సెక్ట్ ముందుకు వస్తుంది అన్నమాట. ఇమీడియట్గా 4 చాపి ఆ ఇన్సెక్ట్ని తినేస్తుంది. అంటే ఇమీడియట్గా ఈ సాధుకి అర్థమవుతుంది అన్నమాట, ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఆహారం అనేది భగవంతుడు నియమించాడు. ఒక జీవి ఇంకొక జీవిని తిని బతుకుతుంది. చూడండి, ఆ బెల్లి పిల్లకి ఏమి ట్రైనింగ్ లేదు, కాలేజ్కి వెళ్ళలేదు. సో దానికి తెలుసు ఎలా ఆహారాన్ని తినాలనేది. సో ఇలా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ అనేది ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో భగవంతుడి నియమం వల్ల జరిగిపోతుంది. సో చూడండి, ఒక దూడ పుడుతుంది ఆవుకి, ఇమ్మీడియట్గా ఆ దూడకి కళ్ళు తెరవలేదు, కానీ
పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది దానికి తెలిసిపోతుంది, అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఆ సిస్టమ్ పెట్టేశారు అనమాట. ఆ పాలు కూడా అప్పుడే వస్తాయి అక్కడికి, ఆవుకి. ఎనీవేస్ ద పాయింట్ ఈస్, ఈ శ్లోకము నారద ముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు కంగారు పడుతున్నారు. అరే, ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా అంకులు, నేనేమన్నా పొరపాటు చేశాను, సో ఆల్రెడీ వాళ్ళ పిల్లలు చనిపోయారు, వాళ్ళని చక్కగా చూసుకున్నాం అనుకున్నాను, ఏదో చేసి ఉంటాను, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా బతుకుతారు, ఆయనకి కళ్ళు కూడా లేవు, సో అడవిలో ఎలా బతుకుతారని ఆయన కంగారు పడుతున్నప్పుడు నారదుని ఇలా చెప్తున్నాడు అనమాట. ఫిలాసాఫికల్గా తత్వ విచారంతో చెప్తున్నాడు. అరే, మెయింటైనర్ నువ్వు కాదు నాయన, నువ్వు రాజు, నువ్వు మెయింటైనర్ అనుకుంటున్నావు. మెయింటైనర్ భగవంతుడు. భగవంతుడు ఒక నియమం పెట్టాడు ఇక్కడ, జీవో జీవస్ జీవనం అని. సో ఏం కంగారు పడకు, చెట్లు పుట్లు పండ్లు ఏదో తిని బతుకుతాడు. సో ఆ ప్రిన్సిపల్ చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారనమాట. ఓకే, యా. సో నౌ గో హెడ్ మాతాజీ. మానవుడు వేరొక జీవిపై మానవుడు వేరొక జీవిపై ఆధారపడి జీవించవలెనని భగవన్ నియమములు తెలుపుచున్నను. మానవుడు శాస్త్ర నియమములను అనుసరింపవలసి ఉన్నందున కొన్ని ధర్మ నియమములు అతనికి కలవు. ఇతర జంతువులకు అది అసాధ్యము. ఆత్మానుభవము కొరకే మానవుడు నిర్దేశింపబడి ఉన్నందున తొలుత భగవదర్పితము కానటువంటి దానిని అతడు ఎన్నడూనూ భుజింపరాదు. పండ్లు, కూరలు, ఆకులు, ధాన్యము మొదలగు వాటిచే తయారు చేయబడిన వివిధ రకముల ఆహార పదార్థములను భగవానుడు భక్తుని నుండి గ్రహించును. పండ్లు, పత్రములు, క్షీరము వంటి వివిధ రకములు శ్రీకృష్ణ భగవానునికి సమర్పించి ఆ దేవదేవుడు వాటిని గ్రహించిన పిదప భక్తుడు ఆ ప్రసాదమును స్వీకరించును. దానినే జీవన సంఘర్షణ మందలి క్లేశములు క్రమముగా శమింపగలవు. దానిచే జీవన సంఘర్షణందలి క్లేశములు క్రమముగా శమింపగలవు. ఈ విషయము భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం యందు ధృవపరపబడినది. మాంసాహారమును స్వీకరించుటకు అలవాటు పడిన వారు కూడా ఆహారమును భగవానునికి ప్రత్యక్షముగా గాక అతని ప్రతినిధులైన కొందరు దేవతలను కొన్ని కర్మకాండ పరిస్థితుల యందు అర్పింపవచ్చును. అటువంటి శాస్త్ర ఆదేశములు జంతు భక్షకులను ప్రోత్సహించుట కొరకు గాక విధి నియమముల ద్వారా వారిని అదుపు చేయుట కొరకే నిర్దేశింపబడి ఉన్నవి. కంటిన్యూ. రైట్ చేయండి. సో చూడండి ఎంత చక్కటి విషయం చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అంటే దీనిని సాకుగా తీసుకొని చాలా మంది ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి, ఒక జీవి ఇంకొక జీవికి ఆధారం కాబట్టి మనం మాంసాహారం తినవచ్చు, ఏంటి తప్పేంటి. సో కానీ అది మిస్కోట్ అనమాట. సో ఈ నియమము వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి బద్ధావస్థలో, కానీ మనము ఆ బద్ధావస్థ నుంచి బయటకు రావాలి కదా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క ఉద్దేశమే అది, శాస్త్రాల యొక్క ఉద్దేశమే అది, మనల్ని ఈ బద్ధావస్థ నుంచి బయటకు తీసుకురావడం. ఎవరైతే బద్ధావస్థలోనే మునిగిపోవాలనుకుంటారో వాళ్ళకి సరే, అది కూడా మీరు శాస్త్రాన్ని ఆధారంగానే చేయాలి. ఇక్కడ ప్రభుపాల్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఆహారాన్ని భగవంతుని కాకుండా, ప్రత్యక్షంగా కాకుండా ప్రతినిధులైన కొందరు దేవతలకు, అంటే దుర్గామాతకి ఇలా ఉంటాయి కదా, కాళీమాతకి వాళ్ళు అమావాస్య రోజు కొన్ని ఆచరణల ద్వారా అర్పించి తినవచ్చు. వాళ్ళ ద్వారా చిన్నగా వాళ్ళు పైకి ప్రమోట్ అవుతారు. కానీ అది జంతు భక్షణను ప్రోత్సహించుట కొరకు కాదు, విధి నియమాల ద్వారా వారిని అదుపు చేయడం కొరకే నిర్దేశించబడింది. ఎందుకంటే అది వాళ్ళకి శాంక్షన్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఎలాగో తింటారు, అప్పుడు శాస్త్రాన్ని కూడా పాటించారు అనమాట, ఇంకా దిగజారిపోతారు. కాబట్టి శాస్త్రము వాళ్ళకి దిగజారిన వాళ్ళకి ఒక నియమం పెట్టిందంట. బట్ అల్టిమేట్గా ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు అంటే, మనిషి అనేవాడు ఆధ్యాత్మికత వైపు మొగ్గాలి. సో అతనికి అప్పుడు అతను ఇటువంటి భగవద్గీత శ్లోకం 9.26 ఆధారంగా భగవంతునికి అర్పించి, ఆ భగవంతుడైతే ఏది నాకు అర్పించమన్నాడు, ఆహారాలను అర్పించి వాళ్ళు పురోగమనం చేయాలని ప్రభుపాద చెప్తున్నారు అనమాట. రైట్, యా. మరియు ఇది మనము భక్తి ద్వారానే ఇటువంటి బద్ధావస్థ నుంచి మనం బయటికి రాగలం అన్నమాట. లేదంటే అడిక్షన్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. చాలా మంది చూడండి, నాన్ వెజ్ తినేవాళ్ళు కానివ్వండి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఐడియల్ కేసు అంటే హిప్పీస్.
4 నియమాలు లెఫ్ట్ అండ్ రైట్ బ్రేక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ప్రభుపాద వారు ఏ విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేశారు? జస్ట్ సంకీర్తన, హరినామం, శుద్ధమైనటువంటి నామాన్ని జపించి వాళ్ళని ఆ బద్ధావస్థ నుంచి బయటికి తీసుకురాగలరు అనమాట. హిప్పీస్ నుంచి హ్యాపీస్గా చేశారు. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. కేవలం భక్తి ద్వారానే మనం ఈ బద్ధావస్థ నుంచి బయటికి రాగలం అన్నమాట. అందులో కూడా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన సరళమైన మార్గం ఏంటంటే సంకీర్తన. చూడండి, 2 days బ్యాక్ మనం చక్కగా సంకీర్తన చేశాను. సో అన్ఫార్చునేట్లీ నా దుర్భాగ్యం ఏంటంటే నేను అందులో పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఎనీవేస్, సో ద పాయింట్ ఈజ్ విశ్వశాంతి కోసం మనం చేసాం. మీ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో దట్ ఈజ్ ద ఎసెన్స్ అనమాట. ఎప్పుడైతే ఆ భక్తిలో మనము అందరం కలిసి సంకీర్తనం చేస్తామో ఇమీడియట్గా ఈ బద్ధావస్థ నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. చైతన్య మహాప్రభు జార్ఖండ్ ఫారెస్ట్లో వెళ్తారు. అక్కడ అన్ని సింహాలు, పులులు, మృగ జంతువులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మహాప్రభు సంకీర్తన చేస్తున్నారో అవన్నీ కూడా ఒకరినొకటి ఎంబ్రేస్ చేసుకుంటూ ఎగురుతున్నాయి అన్నమాట. పులులు మరియు జింకలు రెండు కూడా. సో అటువంటి ఆపోజిట్ జీవులు కూడా ప్రేమతోటి వ్యవహరిస్తుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఎప్పుడైతే ఒక జీవి ఇంకో జీవికి ఆహారం, కానీ ఎప్పుడైతే మహాప్రభు సంకీర్తనలో పాల్గొన్నాయో చక్కగా ప్రేమించుకుంటున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. మనం కూడా ఈ భక్తిని అవలంబించలేదనుకోండి మన జీవితంలో, ఈ సంకీర్తన ఆందోళనలో మనల్ని మనం ప్రేరేపించలేదనుకోండి, ఈ బద్ధావస్థ అనేది, బంధం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎక్స్ప్లాయిట్ చేయటం, శోషణ చేయటం, ఒక జీవి ఇంకొక జీవి శోషణ చేయటం, అది మనము దాన్ని మాఫీ చేయలేము అనమాట. కాబట్టి మనల్ని మనం ఆ బంధం నుంచి బయటకు తీసుకురావాలంటే భక్తిలోకి, ఎస్పెషల్లీ ఈ సంకీర్తన ఆందోళనలో మనం మునిగిపోవాలన్నమాట. సో కాబట్టి అందరూ భక్తులు ఎంత సాధ్యమైతే అంత ఈ సంకీర్తన ప్రాక్టికల్గా, ఇటువంటి సంకీర్తనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అందరూ వస్తే మంచిది. ప్లస్ కుదిరినప్పుడు, అంటే ప్రతిరోజు మీరు రాలేరు కాబట్టి అట్లీస్ట్ సండే రోజు మనము అందరం కలుస్తాము. సో అందులో సంఘ శక్తి అనమాట, చాలా పవర్ఫుల్ శక్తి ఉంటుంది. మనం అందరం చక్కగా వచ్చి జపం చేసి, కలిసి కీర్తన చేసి, భాగవతం విన్నప్పుడు ఆ శక్తితోటి ఈ ఈ ప్రిన్సిపల్ అనేది మనకు వర్తించదు అనమాట. జీవోజీవస్ జీవనం, ప్రతి ఒక్కరిని మనము ప్రేమాప్యాతులతోటి మనం వ్యవహరించగలం. ఓకే సార్, కంటిన్యూ అవుతుంది. ఒక జీవి శక్తివంతమైన వేరొక జీవికి జీవనాధారమై ఉన్నది. జీవులు సర్వత్రా నిలిచి ఉన్నందున జీవనార్థమై ఎట్టి పరిస్థితుల్లోనూ మనుజుడు కలత చెందరాదు. ఏ ప్రదేశం నందును జీవుడు ఆహారం లేకుండా పస్తులుండబోడు. పెద్ద తండ్రి, పినతండ్రి ఇరువురును ఆహారం లేకుండా తపింతురని చింతింపవలసిన అవసరం లేదని నారదుడు ధర్మరాజునకు ఉపదేశించెను. ఏలయన అరణ్యములలో లభించడి ఫలములను వారు భగవత్ ప్రసాదముగా స్వీకరించి ఆత్మానుభవ మార్గమును కొననున్నారు. శక్తివంతమైన జీవిచే బలహీనమైన జీవి పీడింపబడుట లేదా ఉపయోగింపబడుట అనున్నది జీవన సహజ నియమమై ఉన్నది. జీవజాతులలో కబలించి వేయుటకు సర్వదా యత్నములు జరుగుతూనే ఉండును. భౌతిక స్థితిలో కృత్రిమ పద్ధతుల ద్వారా అటువంటి స్వభావమును నిరోధించుట ఏమాత్రము సాధ్యము కాని విషయము. ఆధ్యాత్మిక అభ్యాసము ద్వారా మానవుని ఆధ్యాత్మిక చైతన్యమును జాగృత పరచుట చేతనే అది నిరోధింపబడగలదు. మానవుడు ఒక ప్రక్క బలహీన జంతువులను వేయుచునే వేరొక పక్క శాంతిమయ సమిష్టి జీవనమును గూర్చి ఇతరులకు ఉపదేశము గావించుటను ఆధ్యాత్మిక నియమములు అంగీకరింపవు. జంతువుల ప్రశాంత సమిష్ట జీవనమును మనుజుడు అంగీకరించినచో మానవ సమాజమునందు సమిష్టి జీవనమును అతడెట్లు ఊహింపగలడు? కనుక అంధప్రాయులైన నాయకులైన వారు తొలుత భగవానుని అవగతము చేసుకొని ఆ పిదప భగవద్రాజ్యమును స్థాపించుటకు యత్నింపవలెను. ప్రపంచ జనుల మనస్సులలో భగవత్ చైతన్యమును జాగృతము కానిదే భగవద్రాజ్యము లేదా రామరాజ్యమును ఎన్నడూనూ సాధ్యము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ.
గోపాలకి థ్యాంక్ యూ మాతాజీ. సో చైతన్య మహాప్రభు ఆయన ఆ కీర్తన ద్వారా జంతువుల్ని ప్రేమించుకునేలా చేశారు. అట్లీస్ట్ మనం అలా చేయలేము చైతన్య మహాప్రభు దగ్గర, కానీ మనము అట్లీస్ట్ మనుషులు వాళ్ళందరూ మంచిగా వ్యవహరించుకునేలాగా చేయగలేమన్నమాట మన మన యొక్క ప్రచారం ద్వారా, మన యొక్క సంకీర్తనం ద్వారా. హరే కృష్ణ. సో లెట్ us go to next verse 48. తదిదం భగవాన్ రాజన్ నేక ఆత్మాత్మనాం స్వదృక్ అంతరోనంతరో భాతి పశ్యతం మాయయోరుదా. వేరే భక్తులు ఎవరైనా చూడండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. కనుక ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగువాడును రాజలక్ష్మి అంతర్ పిలిచా ఏది? చదవండి మీరు చదవండి. అంతర్బాహ్యముల రెండింటి యందును స్థితికై ఉన్నవాడును అగు భగవానుడినే నీవు గాంచుము. భాష్యము. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైన స్వభావరీత్యా ఆనందమయుడు కావున వివిధ శక్తుల ద్వారా స్వయముగా ప్రకటమగుచుండును. గుణరీతిని ఆ దేవదేవుడితో సమానమైనట్టి జీవులు అతని తటస్థ శక్తి వ్యక్తీకరణమై ఉన్నారు. ఈ విధముగా భగవానుడి బాహ్య అంతరశక్తులు అంతర్బాహ్యములు రెండింటి యందును అసంఖ్యాక జీవరాశుల స్థితిని కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక జగము భగవానుడి అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమైనందున ఆ అంతరంగిక శక్తి యందు నిలిచిన జీవులందరూ బాహ్య శక్తి సంపర్కము లేకుండా భగవానుడితో గుణరీతి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. భగవానుడితో గుణరీతి ఏకత్వమును కలిగి ఉన్నను భౌతిక జగపు సంపర్కము కారణమున జీవుడు తన స్వభావానికి విరుద్ధముగా వ్యక్తము కాబడి ఈ భౌతిక జగమునందు నామమాత్ర సుఖదుఖాలను అనుభూతమనర్చుకొనుచున్నాడు. అశాశ్వతమైనట్టి అట్టి అనుభవములు ఆపనా ఒక్క నిమిషం. యా. సో ఇక్కడ ఈ శ్లోకంలో నారదుని ఏం చెప్తున్నారంటే, మీరు భగవంతుని యొక్క చేయిని చూడండి. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఇటువంటి బాహ్య అనుభవాలలో పడి మీ యొక్క జీవితపు ఉద్దేశాన్ని మర్చిపోకండి అని శ్రీ మహారాజు చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే భగవంతునికి 3 శక్తులు ఉన్నాయి, మనకు తెలిసిందే. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. మనం తటస్థ శక్తి, అంతరంగ శక్తిలో ఆధ్యాత్మిక ప్రపంచాలు మరియు భక్తులు, అవతారాలు. బహిరంగ శక్తిలో ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది. సో ఎవరైతే స్వతంత్రంగా జీవించాలనుకున్నారో వాళ్ళని ఈ బహిరంగ ప్రపంచంలో భగవంతుడు ఈ నియమం ద్వారా బంధిస్తారనమాట. జీవస్య జీవనం, అదే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ జీవనం ద్వారా బంధిస్తాడు. ఎవరు దానిని ఇచ్చేయలేరు, దాటేయలేరు. సో అందులో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి భౌతిక జగమందు నామమాత్ర సుఖ దుఃఖములను అనుభవించవలసిందే. రైట్? యా. కానీ అవన్నీ కూడా టెంపరీ అన్నమాట. ఈ సుఖ దుఃఖాలు అనేది ఆ నియమం ద్వారా వస్తాయి ప్రతి ఒక్కరికి. సో కానీ ఎలాగైతే భగవంతుడు చెప్పాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖ ఆగమ ఆపాయను అనిత్యాస్. కానీ ఇవన్నీ అనిత్యమైనటువంటివి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయకండి. ఫోకస్ ఎక్కడ చేయాలి? భగవంతుడి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే భగవంతుడి వల్లే ఇవి వస్తున్నాయి. భగవంతుడే అన్నిటికీ కారణం అన్నమాట. సర్వకారణ కారణం అంట. సో మంచి ప్రార్థన ఉంది, గజేంద్రుడు చేస్తాడు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమో పవర్గాయ పరాయణాయ. సో అఖిల కారణం భగవంతుడు అన్నిటికీ కారణం అన్నమాట. అంటే మనం ఇమీడియట్ కారణం చూస్తాం. ఏంటి? మన యొక్క చర్మచక్షుల ద్వారా వీడు కారణం, వాడు కారణం, నా బాధకి ఇతడు కారణం, ఈ పరిస్థితి కారణం. నో, గో టు ద అల్టిమేట్ కాజ్. అసలు కారణం ఎవరు?
రిమోట్ కూడా కాదు. రిమోట్ కాజ్ ఏంటి? నా కర్మే. నా కర్మ వల్లే నేను ఇలా బాధపడుతున్నాను. ఈ కాలం వల్లే నేను బాధపడుతున్నాను. కాల కర్మ గుణాధీనం అని ఇంతకు ముందు శ్లోకంలో చదువుకున్నాం కదా. మనం అందరం కూడా కాల కర్మ గుణ ఆధీనంలో ఉన్నాం. వీటి వల్ల బాధపడుతున్నాము. కానీ వాటికంటే పైన భగవంతుడి యొక్క సంకల్పం ఉందన్నమాట. సో భగవంతుడి యొక్క చేయి చూడాలి. అల్టిమేట్ కాజ్. అందుకని సర్వకారణ కారణం. ఈ కాలము, ఈ గుణాలు, ఈ ఉమ్, కాల కర్మ అనేది అన్నిటి కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉన్నాయి. కావాలంటే ఆయన వాటన్నిటిని మాఫీ చేయగలడు. మనం భక్తి చేస్తే అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. కర్మాని కింతుచ భక్తి భాజాం. కర్మాని నిర్దహతి. మన కర్మలన్నింటిని కూడా కాల్చివేయగలిగిన శక్తి భక్తికి ఉంది. రైట్. సో కాబట్టి భగవంతుని చేయి చూడమని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఇప్పుడు అర్జునుడు యుద్ధంలో చతికిల పడిపోయాడు, నేను యుద్ధం చేయనని చెప్పి. ఎందుకంటే ఆయన ఆ సర్కమ్స్టెన్సెస్లో చిక్కుపోయాడు అనమాట. ఆయన యొక్క చర్మచక్షు ద్వారా అరే నా తండ్రి, నా తాతలు, నా మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని నేను ఎలా చంపగలను అంటే ఏంటి, వ్యావహారికమైనటువంటి సుఖ దుఃఖాల్లో అనుభవాల్లో ఆయన మునిగిపోయాడు. కానీ ఎప్పుడైతే భగవద్గీత విన్నాడో ఇమీడియట్గా అటువంటి ద్వంద్వాల నుంచి ఆయన బయటపడ్డాడు. నష్టమోహ స్మృతిర్లబ్ధో గత సందేహ కరిష్యే వచనంతో. సో మళ్ళీ కూడా భగవంతుని యొక్క కార్యాన్ని నిర్వహించడానికి ఆయన సంకల్ప పూర్ణయ్యాడు. సో దేర్ఫోర్ మనం కూడా ఈ చర్మచక్షులు, ఇటువంటి వ్యావహారికమైనటువంటి అనుభవాల నుంచి బయటికి రావాలి. శాస్త్రచక్షు, అందుకని శాస్త్రాలు గురువుల ద్వారా విని మనము అక్కడ స్టేబుల్గా ఉన్నప్పుడు తర్వాత చిన్నగా మనం ప్రేమచక్షు స్థాయికి రాగలం. సో విదురుడు ఎగ్జాంపుల్ మనం లాస్ట్లో చెప్పుకున్నాం. విదురుడు అవమానిస్తాడు దుర్యోధనుడు భయంకరంగా, అరే సూత్ర దాసీపుత్ర అని చెప్పి. సో అప్పటి వరకు ఎంతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్న విదురుడు అరే ఎందుకు, సో అనుకోవచ్చు దుర్యోధన మీద కోపంతో రియాక్ట్ అవ్వచ్చు. కానీ విదురుడు ఇమీడియట్గా టైం వచ్చేసింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి భగవంతుని యొక్క హ్యాండ్ చూసి అతను తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు అనమాట. సో అలాగే మనం చూస్తాం నారదముని యొక్క చిన్నప్పుడు ఆయన దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితోటి అమ్మ ప్రేమలోనే మునిగిపోయాడు అనమాట. కానీ ఒకరోజు అమ్మ పాము కాటికి చనిపోతుంది. ఇమ్మీడియట్గా నారదముని, ఎందుకంటే ఆల్రెడీ భక్తి వేదాంతుల యొక్క కృప ఆయనకు దొరికింది, ఇప్పుడు అర్థమైపోయింది అనమాట జీవితం యొక్క ఉద్దేశం భగవత్ ప్రాప్తి. వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఆసక్తి కూడా తొలగిపోయింది. లెట్ మీ గో టు ద ఫారెస్ట్ అండ్ సర్చ్ ఫర్ ద లార్డ్. సో అవకాశాన్ని తీసుకున్నాం అంటే భగవంతుని యొక్క చేయి చూసి. సో అదే చెప్తున్నారు ఇక్కడ నారదముని, అరే మీరు ఈ యొక్క వ్యావహారికమైనటువంటి అనుభవాలు మునిగిపోకండి. అరే నా ధృతరాష్ట్రుడు అక్కడికి వెళ్ళిపోయాడు, నేను మెయింటైన్ చేస్తున్నాను, ఇప్పుడు ఎలా అడుగుతారు, ఈ ద్వంద్వాల్లో పడకుండా మీరు భగవంతుని యొక్క చేయి చూసి భగవంతుని కార్యం ఏంటి అర్థం చేసుకుని ఆయనకు సహాయం చేయండి అనేది చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో లెట్ us go ahead. మళ్ళీ చదవమాట అక్కడి నుంచి. హరే కృష్ణ ప్రభుజీ. కంటిన్యూ చేయండి. భగవానుని బాహ్య అభ్యంతర అది అయిపోయింది కదా. ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక జగత్తు అశాశ్వతమైనట్టి అట్టి అనుభవములు ఆత్మపై ఏ విధమైన ప్రభావాన్ని చూపలేవు. భగవానుడి గుణములతో సమానమైన తన గుణములను జీవుడు మరచుట చేతనే అట్టి అశాశ్వతమైన సుఖదుఖముల అనుభవం కలుగుచున్నది. అటువంటి జీవుని పతనావస్థను సరిదిద్దటానికై భగవానుడే స్వయంగా అంతర్బాహ్యముల నుండి అతడికి ప్రేరణను గూర్చుచుండును. కాన్వితులైన జీవులను అతడు ఆంతర్యమున పరమాత్ముని రూపమున మరియు బాహ్యమున తన అవతారములు ఆధ్యాత్మిక గురువు శాస్త్రముల రూపమున సరిదిద్దుతుండును. కనుక ఎవరును అనుభూతమయ్యడి నామమాత్ర సుఖ దుఃఖములతో కలత చెందక కేవలము భగవానుడినే వీక్షించవలెను. పతితులను సరిదిద్దుటకై అతడు అనురించు పలు కర్మలయందు సహాయభూతమగుటకు యత్నించవలెను. ఆ దేవదేవుని ఆజ్ఞ మేరకే జనులకు ఆధ్యాత్మిక గురువుగా జనులకు
ఆధ్యాత్మిక గురువుగా వర్తించుచు అతడికి సహకారం అందించవలెను. స్వలాభము కొరకు లేదా ఏదైనా భౌతిక లాభము కొరకు లేదా వ్యాపార నిమిత్తము లేదా జీవనాధారం కొరకు ఎవ్వరునూ ఆధ్యాత్మిక గురువు కారాదు. భగవానుడికి సహాయం అందించుటకై అతనినే వీక్షించు ప్రామాణికులైన ఆధ్యాత్మిక గురువులు ఆ దేవదేవుడితో గుణరీతిన ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. భగవానుడిని మరిచివారు నిక్కముగా వికృత ప్రతిబింబములు వంటివారే. కనుకనే నామమాత్ర సుఖదుఖములతో కలత చెందక ఏ కార్యార్థమై శ్రీకృష్ణుడు భగవానుడు అవతరించెనో ఆ దానిని నిర్వహించటానికి ఆ దేవదేవుణ్ణే వీక్షించమని ధర్మరాజు నారదమునిచే ఉపదేశించబడినాడు. అదియే అతడి ముఖ్య ధర్మమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జయ కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. సో అందుకనే మనము మన జీవితంలో ఈ ప్రశ్న, ఒక ప్రశ్న అడగకూడదు. ఏంటది? నాకెందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. సో మనం కానీ ఇంకొక ప్రశ్న అడగాలి. ఏంటి? నా కర్తవ్యం ఏంటి, శాస్త్రం ఏం చెప్తుంది, భగవంతుడి యొక్క కోరిక ఏంటి, ఈ పరిస్థితిలో భగవంతుడిని నేను ఎలా ప్రసన్నం చేయగలను, ఈ ప్రశ్న అడగాలి. అంతేగాని నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను. ఈ భౌతిక ప్రపంచం అంటే నువ్వు తప్పు చేయకపోయినా బాధలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఫారెస్ట్లో ఉండి, సముద్రంలో ఉండి నాకు నీళ్లు తగలకూడదంటే, సో భౌతిక ప్రపంచంలో దుఃఖాలే మా శాశ్వతం. సో మనం వద్దనుకున్నా అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనము భగవంతుని యొక్క చేయి చూడాలి ప్రతి ఒక్క పరిస్థితిలో. ఇప్పుడు ఆయన కార్యాన్ని నేను ఈ పరిస్థితుల్లో ఎలా నిర్వహించగలను, అప్పుడు అలా మనం అబ్జర్వ్ అయిపోయినప్పుడు మనకి భౌతిక బంధనాలు, బాధలు బాధించమన్నమాట. చూడండి, అందుకనే సో డోంట్ బి సెల్ఫ్ సెంటర్డ్, బి కృష్ణ సెంటర్డ్. మనల్ని మనము కేంద్రముగా పెట్టుకున్నామో అందుకని ఈ బాధలన్నీ కూడా. ఆ కేంద్రం నుంచి మనల్ని తీసేసి కృష్ణుని పెట్టండి. రైట్? సో ప్రహ్లాద్ మహారాజ్ కూడా అని చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్, మీరు ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలి అంటే సంతోషం గురించి ప్రయాసించండి. ఎలాగైతే దుఃఖం గురించి మనం ప్రయాసించం, దుఃఖాలు వస్తాయి, అందుకని నియమం. అలాగే సుఖం కూడా వస్తుంది మన కర్మానుసారం. సో దాని గురించి ప్రయత్నించకండి. ఫోకస్ ఆన్ ద డ్యూటీ. మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, భగవంతుని కార్యం ఏంటి, దాని మీద ఫోకస్ చేయండి. సో అందుకని మీరు హోంవర్క్ భగవద్గీత 17వ అధ్యాయము, ఐ థింక్ 16th శ్లోక, మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ, మన ఆస్టరిటీ ఆఫ్ మైండ్ గురించి చెప్తారు ప్రభుపాద ద్వారా, మనసు యొక్క తపస్య ఏంటి అని. సో అందులో చాలా మంచి విషయం చెప్తారు. సో మనసు, మనం ఎప్పుడూ కూడా వేరే జీవులకు ఎలాగ వాళ్ళకి వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అన్న ఆలోచనతోటే మన మనస్సుని నింపుకోవాలని చెప్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంద్రియ తృప్తి గురించి లేదంటే భౌతికమైనటువంటి సుఖ దుఃఖాల బాధల నుంచి బయటపడగలం. ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా హౌ టు అప్లిఫ్ట్ అదర్స్, హౌ టు గుడ్ ఫర్ అదర్స్, వేరే వాళ్ళకి ఎలా మంచి చేయాలనే దాంట్లోనే మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి అటువంటి సువర్ణ అవకాశాన్ని మనకి ప్రభుపాద వారు కల్పించారు ఈ సంస్థ స్థాపించడం ద్వారా. ఇస్కాన్ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఈ బంధనాల నుంచి బయటకు తీసుకురావడం. సో కాబట్టి మనం మిషనరీ, వీఆర్ మిషనరీస్. సో మనం ఎలాగైతే ఒక బిజినెస్ వ్యక్తి కారులో కూర్చున్నప్పుడు ఆ కారుకు కావాల్సిన అన్ని అవసరాలను ఆయన ఆటోమేటిక్గా నిర్వహిస్తారు. లేక పెట్రోల్ ఉందా లేదా, కారులో గాలి, టైర్లో గాలి ఉందా లేదా, సో అదంతా ఆటోమేటిక్గా చేస్తారు. కానీ ఆయన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ బిజినెస్ మీదే ఉంటుంది. ఆ బిజినెస్ ఇంకా ఇంకా ఎలా పెంచుకోవాలని చెప్పి. సో అలాగే మనం కూడా ఇస్కాన్ సంస్థలో ఉన్నప్పుడు మన దైనందిక జీవితంలో అవసరాలని మనం నెరవేర్చుకుంటాం ఆటోమేటిక్గా. అది ఫోకస్ కాదు మనకి. మన ఫోకస్ ఏంటంటే ఈ ప్రభుపాద వారి సంస్థని ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి. సో నేను కూడా జనాలకి ఎలా సహకారం చేయగలను, ఎందుకంటే అది భగవంతుడి యొక్క సంకల్పం. సో దాంట్లో ఫోకస్ చేయాలి. రైట్? అప్పుడు మనకి ఈ బాధలన్నీ ఉండవు. ఓకే, హరే కృష్ణ. సో లెట్ us go to next verse. సోయం మధ్య మహారాజ భగవాన్ భూత భావన కాలరూపోవతీర్ణోస్యామభావాయ సురద్విషాం. వేరే భక్తులు ఎవరైనా
హరే చదవండి. కృష్ణ గురవి. రామూర్తి ప్రభు చదవండి. ఆ- ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబలించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. భాష్యం. జస్ట్ మినిట్, మీరు కంటిన్యూ చేయండి. ఈ శ్లోకం అయిపోతే వేరే శ్లోకం కూడా చదవండి. నేను జస్ట్ 2 minutes లో వస్తాను. ఓకే బ్రో, చదవమంటారు. చదవండి ప్రభు. కంటిన్యూ చేయండి. భాష్యం. చదవండి. అసూయాపరులు అణుకువ గలవారు అనిడి ఇరు తరగతుల వారు మానవుల యందు కలరు. అసూయపరులు అణుకువ గలవారు. ఏకమైన భగవానుడు సర్వజీవులకు తండ్రి అయినందున అసూయాపరులైన జీవులు సైతము అతని సంతానమే అయ్యున్నారు. కానీ వారు అసురులుగా పిలువబడుదురు. తండ్రి అయిన భగవానుని ఎడ అణుకువను కలిగి ఉండేటి జీవులు దేవతలని పిలువబడుదురు. జీవితపు భౌతిక భావనలో వారు కలుషితము కాకపోవుటయే అందులకు కారణము. భగవానుని ఎడ అసూయాపరులైన అసురులు అతని అస్తిత్వమును నిరాకరించుటయేగాక ఇతర జీవుల ఎడను అసూయను కలిగి ఉందరు. ప్రపంచము నుండి అసురులను తొలగించి పాండవుల వంటి దేవతల రాజ్యమును స్థాపించడం ద్వారా భగవానుడు అసుర ప్రాబల్యమును నివారించుచుండును. ఆ దేవదేవుని కాలరూపునిగా సంబోధించుట ఇచ్చట ప్రధానమైనది. అతడు ఏమాత్రము ప్రమాదకరుడు కాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. భక్తులైన వారికి అతని వాస్తవ రూపము ప్రకటము కాగా, అభక్తులైన వారికి అతడు కారణమైనట్టి కాలరూపమున దర్శనమిచ్చును. శ్రీకృష్ణ భగవానుని ఆ కారణ రూపము అసురులకు ఏమాత్రము ప్రియమైనది కాదు. కనుకనే తాము అతనితో నశింపబడమనిడి ధైర్యమును పొందుటికే వారు దేవదేవుని రూపరహితమునుగా భావింతురు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి. తాత్పర్యం ప్రభు, శ్లోకం చదవమంటారు. శ్లోకం తాత్పర్యం. నిష్పాదితం దేవకృతమవశేషం ప్రతీక్షతే తావద్ యాయమవేక్షద్వం భవేద్ యావదిహేశ్వరః. దేవతల సహాయార్థమై ఆ హరే కృష్ణ. దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచియుండు. భాష్యం. భౌతిక జగత్తు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రముగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి అత్యున్నతమైన తన ధామము నుండి అవతరించును. అట్టి అసురులు భగవానుని ఎడనేగాక అతని భక్తుల ఎడను అసూయను కలిగి ఉందురు. పూర్వమే తెలుపబడినట్లు భౌతిక జగత్తు వనరులపై ఆధిపత్యము వహింపవలనడి తీవ్ర వాంఛచే ప్రేరేపితులై బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారము భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చలామణియుగుచుందురు. ప్రతి ఒక్కరూ భగవానుడగుటికే యత్నించుచున్నారు. అటువంటి అనుకరణ భగవానుల నడుమ సదా స్పర్ధలు, పోటీలు జరుగుచునే ఉండును. అట్టి పోటీదారులే సాధారణముగా అసురులని పిలువబడుదురు. జగమునందు అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్భక్తులకు లోకము నరకప్రాయమగును. ఆ విధముగా అసుర సంఖ్య వృద్ధి చెందినప్పుడు స్వభావరీత్యా
భగవానుని ఎడ భక్తి కలిగి ఉండడి జనసామాన్యము శుద్ధ భక్తులు వారితో పాటు ఊర్ధ్వలోక దేవతలు ఉపశమనము కొరకై భగవానుని ప్రార్థింతురు. అంతటా ఆ దేవదేవుడు స్వయముగా తన ధామము నుండి అవతరించి గాని లేదా తన భక్తులను తత్కార్యార్థమై నియమించి గాని మానవ సమాజ లేదా జంతు సమాజ పతనావస్థను సరిచేయును. అటువంటి అవాంతరములు మానవ సంగముననేగాక జంతువులందును పక్షుల యందును ఇతర జీవుల యందును చివరకు ఊర్ధ్వలోకవాసులైన దేవతల యందును కలుగుచుండును. కంసుడు జరాసంధుడు శిశుపాలుర వంటి అనుచరులను దునుమాడుటికే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అవతరించెను. ధర్మరాజు రాజ్యపాలనము కావించడి సమయమున ఈ అసురులందరూ భగవానునిచే నిహతులు కావింపబడిరి. ఇప్పుడు ఆ దేవదేవుడు యదువంశముగా పిలువబడు తన స్వీయ వంశ నిర్మూలనకే వేచియున్నాడు. అది ఆ దేవదేవుని సంకల్పము చేతనే ఈ జగమున ఆవిర్భవించియుండెను. తాను తన నిత్యధామమునకు తిరిగి చేరు లోపలని వారిని అచటకు పంపివేయవలెనని ఆ దేవదేవుడు వాంఛించెను. విదురుని వలనే నారదముని కూడా యదువంశ నాశమును గూర్చి తెలుపలేదు. అటువంటి సంఘటన జరిగి శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి మరలునంత వరకు వేచియుండమని మాత్రము అతడు పరోక్షముగా ధర్మరాజునకు అతని సోదరులకు సూచన గావించెను. హరే కృష్ణ. వెరీ కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నానంటే, నారదుని ఆ భగవంతుని చెయ్యే చూడండి అన్ని పరిస్థితులు అని చెప్పారు. ఆ భగవంతుడు ఇప్పుడు కాలరూప అవతీర్ణ అస్య అభవాయ సురదృశాం. ఎందుకంటే దేవతలందరూ ప్రార్థించారు, ఆయన వచ్చాడు, అన్ని అసురులను చంపేశారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కూడా అయిపోయింది. యా, సో ఆ భగవంతుడే కాల రూపంలో వస్తాడు, అసురులందరినీ ఆయన సంహరిస్తాడు. కాబట్టి మీరు వాళ్ళ గురించి కలత చెందాల్సిన అవసరం లేదు, రైట్? భగవంతుని యొక్క మిషన్లో మీరు ఎలా సహాయం చేయగలరు అనే దాని గురించి ఆలోచించండి అని చెప్తున్నాను అనమాట. సో ఎస్పెషల్గా ఈ తాత్పర్యంలో కాలరూపం గురించి చెప్పారు. అంటే భక్తులకి భగవంతుడు సచ్చిదానంద రూపంలో అనుగ్రహించి వాళ్ళని భగవద్ధామానికి తీసుకెళ్తారు. కానీ అసురులు అభక్తులు ఉంటారు, వాళ్ళకి కాల రూపంలో వస్తారు. కాలోస్మి లోకక్షయకృత్, అన్నిటినీ అపహరించేస్తారు అనమాట అభక్తులు. ఆయురహంతి వైపుంష ఉద్యన్నస్తో ఎన్నచో. సో ప్రతి ఒక్క రోజు అస్తమిస్తుంది, నెక్స్ట్ మళ్ళీ సూర్యుడు ఉదయించటంలో ఒక్కొక్క మన ఆయువు అనేది క్షీణిస్తుపోతుంది అన్నమాట. అభక్తులకి వాళ్ళు మృత్యుకి దగ్గర అవుతున్నారు, కానీ భక్తులకి వాళ్ళు భగవంతుడికి ఇంకా దగ్గర అవుతున్నారు అనమాట, ఒక్కొక్క రోజు తగ్గిపోవటం. సో ద డిఫరెన్స్. సో భక్తులు భగవంతుని సచ్చిదానంద రూపంలో చూస్తుంటారు. శ్రీల ప్రభుపాద వారు చూడండి, కలకత్తాలో ఆయన కుకింగ్ చేస్తూ ఉన్నారు, పాకిస్తాన్ ఇండియా వార్ అనుకుంటా బాంబ్స్ పడుతున్నాయి పైనుంచి. సో భగవంతుడు ఆ బాంబుల్ని కృష్ణుడి యొక్క ఆలింగనంగా చూశారు అనమాట. బాంబు పడితే పడింది, పోతాం, ఇక్కడ పోతే భగవద్ధామంలో కుకింగ్ చేస్తూ ఉంటాను భగవంతుడికి. సో ఆ విధంగా చూస్తారు భక్తులు, భగవంతుని యొక్క చేయి చూస్తారు. కానీ ఆ భక్తులకి అది కాలరూపం అనమాట. సో వాళ్ళ ఆసక్తులన్నింటినీ ఒక్కసారిగా మొత్తం భగవంతుడు అపహరించేస్తారు. సో ఎలాగైతే ఒక పిల్లి తన పిల్లను ఎలా పట్టుకుంటుంది, పిల్లి నోటితోనే పట్టుకుంటుంది, కానీ ఎలుకని ఆ నోరు ఎలుకకి ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే డెత్ కాలరూపం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్
నెక్స్ట్ శ్లోకంలో నిష్పీడితం దేవకృత్యం అశేషం ప్రతీక్షతే. సో దేవతలందరూ కూడా భగవంతుని ప్రార్థించారు, అసురుల నుంచి రక్షించమని. భగవంతుడు వచ్చాడు, కార్యాన్ని నిర్వర్తించాడు. ఇప్పుడు అశేషం ప్రతీక్షతే, ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకొక కార్యం మిగిలిపోయింది. ఏంటంటే అది యదువంశీయుని కూడా భగవద్ధామానికి పంపించారు. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడు ఒక్కడే రాడు కదా, మొత్తం యదువంశం అంతా తీసుకొచ్చాడు. ఆయన యొక్క పార్షదులే వీళ్ళంతా, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చారు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, అన్ని సక్రమంగా ధర్మాన్ని స్థాపించారు. దేని గురించి అయితే వచ్చారు దాన్ని స్థాపించేశారు భగవంతుడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రైట్. సో యుధిష్ఠిర మహారాజుని రాజ్యంలో రాజుగా పెట్టారు. సో ఇప్పుడు అదొక్కటే మిగిలిపోయింది, దాని గురించి ప్రతీక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన ఉన్నంత వరకు ఇక్కడ ఉండి ఆయనకి సహకరించి రాజ్యాన్ని మంచిగా చేస్తూ ఉండండి. సో ఆయన త్వరలో వెళ్ళిపోబోతున్నాడు అనే దాన్ని ఇండైరెక్ట్గా నారదముని ఇక్కడ సూచిస్తారు అన్నమాట. అంటే భగవంతుడు ఆయన యొక్క లీలల్ని సమాప్తం చేయబోతున్నాడు అని డైరెక్ట్గా చెప్పడు, ఎందుకంటే పాండవులు సహించలేదు ఆ విషయాన్ని. సో ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి సూచిస్తున్నాడు అనమాట. సో తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా అదే చెప్పారు. ఏంటి? అసురుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో, అసురులు అంటే ఏంటి? ఎప్పుడు ఎక్స్‌ప్లాయిట్ శోషణ చేయడమే వాళ్ళకి చూస్తూ ఉంటారన్నమాట, వేరే వాళ్ళ మీద. లార్డ్ ఇట్ ఓవర్ నేచర్. అసురులు ఎప్పుడైతే పెరిగిపోతారో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో చూస్తున్నాం కదా, ఈ వార్స్, ఇరాన్, అమెరికా, అవన్నీ సహజమే ఈ ప్రపంచంలో. కానీ ఈ అసురుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో అది భక్తులకి చాలా బాధ కలిగించే విషయం అనమాట. భక్తులు వాళ్ళ భక్తి చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తారు వీళ్ళు. అప్పుడు ఆ పరిస్థితుల్లో భగవంతుడు స్వయంగా వస్తాడు, లేదంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపిస్తాడు మళ్ళీ పరిస్థితి సెటరేట్ చేయడానికి. రైట్. యా. సో అదే ఇక్కడ చెప్తున్నారు యుధిష్ఠిర మహారాజుకి నారదముని, మీరు ఆయన కార్యములో మీరు సహకరించండి, వేచి ఉండండి. యాక్చువల్లీ భగవంతుడు మనల్ని నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సో అన్ని కార్యాలు ఆయనే నెరవేర్చేస్తాడు, కానీ మనము ఆ మిషన్లో అసిస్ట్ చేసినప్పుడు మనకి ఒక క్రెడిట్ మనకి ఇస్తాడు అనమాట. సో లార్డ్ వాంట్స్ టు గివ్ మోర్ క్రెడిట్ టు ద డివోటీస్. సో కాలరూపం చూపించి మొత్తం ఈ వారిలో అందరూ చనిపోతున్నారు, నువ్వు జస్ట్ నిమిత్తుడవు అని అర్జునుడికి చెప్పాడు. నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పి ఆ రూపంలో చూపించాడు, విశ్వరూపంలో. జస్ట్ యూ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని. సో ఈ విషయము మనం చూస్తాం అన్నమాట. భగవంతుడు భక్తులకి క్రెడిట్ ఇస్తూ ఉంటారు. బకాసురుడు, అగాసురుడు, ఇటువంటి పెద్ద పెద్ద రాక్షసులు అనమాట. సో కంసుడు యొక్క మిత్రులు వీళ్ళంతా. సో ఆ డిస్క్రిప్షన్ మనం కృష్ణా బుక్లో చదువుతాం. మనం ఏంటంటే చాలా లోతుగా చదవం కాబట్టి మనకి చిన్న చిన్న రాక్షసులు అనుకుంటాం, కానీ వాళ్ళు వేల రెట్లు ఎక్కువ శక్తివంతులు మనం ఇప్పుడు చూసే వేరే లీలల్లో చూసిన రాక్షసుల కంటే. కానీ అవి అంత ఎక్కువ బయట వాళ్ళు చెప్పుకోరు. కానీ భీముడు జరాసంధని చంపాడు చూడండి, లేదంటే అర్జునుడు కురుక్షేత్రంలో వీళ్ళందరినీ చంపాడు. అవి ఎక్కువ జనాలకి, సాధారణమైన జనాలకి తెలుసు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు భక్తులకి క్రెడిట్ ఇస్తాడు. భీముడు జరాసంధ చంపింది అందరికీ తెలుసు, కానీ ఆ జరాసంధుడు 17 సార్లు ఓడించాడు కృష్ణుడు. 16 సార్లు మొత్తం ఓడించి జరాసంధుడు ఒక్కడనే వదిలేశాడు అనమాట. ఎందుకని? ఇంకా వెళ్ళి ఎక్కువ అందరినీ సహకరిస్తాడు అసురుల్ని. వాళ్ళందరినీ మళ్ళీ నేను వెతికి చంపేందుకు వీడు తీసుకొస్తాడు, నేను ఒక్కసారిగా అందరినీ చంపేస్తాను. కానీ లాస్ట్కి రుక్మిణి మాత ప్రమాదం ఉంది కాబట్టి ఆ జరాసంధుని వదిలేసి పారిపోతాడు అనమాట కృష్ణుడు. పారిపోడు యాక్చువల్గా, యుద్ధం నుంచి వెళ్ళిపోతాడు. అందుకని రణచోడ్ రాయ్ అని పేరు వస్తుంది భగవంతుడికి. యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అదంతా భగవంతుడు పట్టించుకోడు. భక్తుడి యొక్క అవసరం ఆయనకి మోర్ ఇంపార్టెంట్. కానీ అదే జరాసంధుడు భీముడు చంపితే అది చాలా ఇదైపోయింది అన్నమాట, ప్రాముఖ్యం అయిపోయింది.
సో ఈ విధంగా భగవంతుడు భక్తులకి క్రెడిట్ ఇవ్వడానికే చూస్తూ ఉంటాడు. సో మనం కూడా అటువంటి విషయంలో మనం సహకరించినప్పుడు మనం ధన్యులు అవుతాం అనమాట. రైట్, భగవంతుడికి ఏం అవసరం లేదు. రైట్, చాలా మంది ఆయనకి చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన కోరుకుంటే చాలా అన్ని జరిగిపోతాయి. బట్ మనము ఆయనకు సహకరించినప్పుడు మనం ధన్యులు అయిపోతాం, మనం గ్లోరియస్ అయిపోతాం. హరే కృష్ణ. సో విల్ స్టాప్ హియర్. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమన్నా ఒక ప్రశ్న ఉన్నా లేదా ఎనీ కామెంట్? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్నాం ప్రభుజీ. హరే కృష్ణ మనం ప్రభుజీ, ఒక దండోత్సవాలు. డౌట్ ప్రభుజీ. హరే Yes, కృష్ణ మాధవి. ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం ఏది ఆఫర్ చేసినా మనం భగవంతుడికి, దేవుడు శ్రీకృష్ణుడికి ఆఫర్ చేస్తున్నాము భక్తులము. మరి ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు దుర్గాకి, కాళికాదేవికి ఆఫరింగ్ చేస్తారు. సో ఆవిడది కళ్ళతోటి స్వీకరిస్తారా ప్రభుజీ అయితే ఆ నాన్ వెజ్ పదార్థాన్ని? గుడ్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా ప్రభుపాద ఒకసారి ఒక చోట రాస్తారు. దుర్గామాత ఏం చేస్తుందంటే, దుర్గామాత యొక్క ఆమె అనుచరులు ఉంటారు కదా, ప్రేతలు, భూతలు, పిశాచాలు, సో వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఓకే. అంటే అందుకనే కాళీమాత ప్రసాదం అంటే, కాళీమాత ప్రసాదం అంటారు, అది ఆమె ప్రసాదం కాదు, భూతలు, ప్రేతలు, పిశాచాలు అవి తీసుకున్నా అనమాట. సో ఆమె తినదు. షీ ఇస్ డివోటీ ఆఫ్ లార్డ్, రైట్? అందుకనే డౌట్ వచ్చింది ప్రభుజీ. అంటే Thank ఆమె you. అనుసరిస్తుంది, ఆ ప్రసాదం వాడుతుంది. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణాం ప్రభు. ధన్యవాద ప్రభుజీ, రామావల్ల ప్రభు. ప్రభుజీ, నారద మహర్షి రాకముందు సంజయుడికి ఆల్రెడీ కురుక్షేత్ర సంగ్రామం జరిగేది మొత్తం చెప్తాడు కదా. మరి రాష్ట్రుడు, విదురుడు, మరి గాంధారి వెళ్ళిన సంగతి సంజయుడికి తెలియదా ప్రభు? నారద మహర్షి వచ్చిన తర్వాత వెయిట్ చేశాడా? సంజయుడికి కూడా తెలియదు, సంజయుడికి కూడా చెప్పకుండానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఆయన వ్యాసభర్ శిష్యుడిగా ప్రభు, అతనికి తెలియదా దివ్య దృష్టితోటి? ముందుగా తెలిసి ఉండకపోవచ్చు, ఎగ్జాక్ట్ గా నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆయన అవసరానికి అప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పడానికి ఆ శక్తి ఇచ్చాడు వ్యాసదేవుడు. ముందుగా ఇంటర్నెట్ చూసి ఆయన చెప్పగలిగాడు. మేబీ ఆ శక్తి అనేది ఇలా ఇచ్చి ఉండకపోవచ్చు అన్ని చోట్ల. లాస్ట్ వరకు ఉన్నాడు కదా ప్రభు, సెక్రటరీ గారు లాస్ట్ వరకు వెళ్ళిపోయేంత వరకు ఉన్నాడు. ఆయనకి కురుక్షేత్రం వరకే పవర్స్ ప్రభుజీ, తర్వాత ఏమి ఉండదు అతనికి, సంజయుడికి. మేబీ హౌ టు సీ. సో యాక్చువల్గా భాగవతంలో ఏమొస్తుందంటే, సంజయుడికి కూడా చెప్పకుండానే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే విదురుడు ఆ టైం ఇవ్వాల, నువ్వు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి కదా, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సో ఆ విధంగా సంజయుడికి కూడా తెలియదు అన్నట్లు చెప్తారన్నమాట భాగవతం. సో ఆ విషయం అనేది ఆయనకి ఆల్రెడీ వ్యాసదేవ అనుగ్రహం ఉంది కదా, అన్ని ఆయన చూడొచ్చు కదా అనేది టు సీ. ఓకే, ఎస్ లలిత మాధవి, దెన్ విల్ స్టాప్. యాక్చువల్లీ ఆల్రెడీ టైం అయిపోయింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవాద్ ప్రణాం. చెప్పండి. లెక్చర్ చాలా బాగుంది ప్రభుజీ. అయితే నేను రాజలక్ష్మి మాతాజీ గారు అడిగిన క్వశ్చనే, ఇప్పుడు ఏ దేవీ దేవతలకి ఏది ఆఫర్ చేసినా వాళ్ళు తీసుకోరు, భగవంతుడికి కృష్ణకి ఆఫర్ చేయకుండా ఆఫర్ చేస్తే వాళ్ళ అనుయాయులకే ఇచ్చేస్తారని విన్నాను. అది కరెక్టేనా? యా, సో ప్రశ్న ఏంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏ దేవీ దేవతలకి, శివుడు, వినాయకుడు, ఎవరికైనా సరే ఏదైనా మనం ఆఫర్ చేసిన ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే, నాన్ వెజే కాదు మామూలు ఫుడ్ అయినా సరే ఆఫర్ చేసినప్పుడు మనం కృష్ణకి ఆఫర్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళకి ఆఫర్ చేస్తే వాళ్ళు తీసుకోరు, వాళ్ళ అనుయాయులకి ఇచ్చేస్తారు, వాళ్ళ ఫాలోవర్స్ కి ఇచ్చేస్తారు అని చెప్పి విన్నా నేను. అది కరెక్టేనా? ఓకే 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 యా, నేను విన్నాను. బట్ యాక్చువల్గా సోర్స్ ఇంకా దాని ఇంకా నేను అడగాలి. మేబీ ఐ విల్ ఎంక్వైర్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ మాతాజీ. ఓకే. నేను బంకిందయ్య ప్రభుజీ క్లాస్ లో విన్నాను. బంకిందయ్య ప్రభు గారు చెప్పారు, శివుడికి మనం ఏదైనా ఆఫర్ చేస్తే
శివుని యొక్క అనుయాయులు భూత ప్రేతాలు తీసుకుంటారే తప్ప కృష్ణుడికి ఆఫర్ చేయకుండా ఇచ్చినందుకు శివుడు తీసుకోరంట. కరెక్ట్ కరెక్ట్ నేను విన్నాను. బట్ యా దట్ ఈస్ కరెక్ట్. యా ఐడియల్లీ బికాస్ ఈజ్ అ వైష్ణవ. సో ఉమ్, మనం ఆల్రెడీ లీలలో వింటూ ఉంటాం కదా. ఇప్పుడు పార్వతీమాత ప్రసాదం కోసం వేచి ఉంటుంది. శివుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని నాట్యం చేస్తూ వచ్చినప్పుడు పార్వతీమాత బాధపడుతుంది, నాకు ఇవ్వలేదు ప్రసాదాన్ని. దేర్ ఆల్ ఉమ్. హ్యాంకరింగ్. వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు భగవంతుని ప్రసాదాన్ని. సో ఇట్ మేక్స్ సెన్స్. సో ఆ భగవంతునికి అర్పించకుండా ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకపోవచ్చు. బట్ స్టిల్ ఐ వాంట్ టు మోర్, అంటే ఇంకా దాని రిఫరెన్సెస్ అవన్నీ చూడాలి ఒకసారి. ఓకే, విల్ గెట్ బ్యాక్. బలరాం ప్రభుజీ భక్తిరేయ్ ప్రభు చెప్పారు, మాక్సిమం వైష్ణవులు ఎవరు నాన్ డివోటీస్ వండిందే తినరు, అలాంటిది భగవంతుడికి ఆఫర్ చేయిందే తినరు. అలాంటి వైష్ణవానం యథాశంభు శివుడు ప్రథమ వైష్ణవుడు, ఆయన ఎందుకు భగవంతుడికి ఆఫర్ చేయిందే తింటారు అని చెప్పారు అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యా, సో వైష్ణవులు డెఫినెట్గా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కానీ కొంతమంది దేవతలు ఉంటారు కదా. సో దేవతలు మిశ్ర భక్తులు అంటారు వాళ్ళని. వాళ్ళు శుద్ధ భక్తులు కాకపోవచ్చు, అంటే వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది. సో దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో అందరూ అలా భగవంతుడికి అర్పించకుండా అర్పిస్తేనే తీసుకుంటారా అన్న విషయం అనేది దేవతల గురించి నాకు కొద్దిగా డౌట్ ఉంది. సో దట్ ఐ హావ్ టు ఎంక్వైరీ. అవును, ఓకే, ఓకే. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ప్లీజ్ ప్రభుజీ. జస్ట్ మోహిని అయితే Yeah. నేను రాజలక్ష్మి ప్రభుజీ. ఒక చిన్న డౌట్ దీనికి సంబంధించిందే ప్రభుజీ. అయితే అయిపోతుంది, పర్సనల్ గా అడుగుతారా లేదంటే? చిన్న ఓకే, అడగండి. అంటే మనకి ఇప్పుడు ఆచారం అంతా కూడా ఆడపిల్లలకి కానివ్వండి, ఇప్పుడు గౌరీదేవిని పూజించాలి, ఆవిడకి మరి సమర్పించాలి అని చెప్తారు. మరి ఆ నైవేద్యం పెట్టినప్పుడు మరి ఆవిడ స్వీకరించారుగా ప్రభుజీ, ఇన్ కేస్ సపోజ్ వెజిటేరియన్ ఫుడ్ అయినా కానీ. సో డీటెయిల్స్ సో మనం తర్వాత చెప్పుకుందాము. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్గా వ్యవహారికంగా ఎలా మనం దీన్ని అప్లై చేయాలనేది సో చూద్దాం. బట్ ద ప్రిన్సిపల్ ఇస్, సో భక్తులు వైష్ణవులు కృష్ణ భక్తులు సో ఫస్ట్ ఎటువంటి వ్రతం చేసినా కానీ వాళ్ళు భగవంతునికి అర్పించి ఆ ప్రసాదాన్ని వేరే వాళ్ళకి ఇస్తారు అన్నమాట, వ్రతాల్లో కూడా ఐడియల్గా. సో ఎందుకంటే కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవరీ వన్. సో వాళ్ళు ఇంకా దానికి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, హరే కృష్ణ. యా, సో లాస్ట్ మోహిని మాతాజీ, దెన్ విల్ స్టాప్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ. ప్రభుజీ ఇందాక మీరు శ్లోకాలో భగవంతుడి యొక్క భక్తులు అందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్ కింద ఉండాలి, భగవంతుని యొక్క కార్యాల్లో ఉంటారు అని చెప్పారు కదా ప్రభుజీ. సో మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తూ ఉంటాయో అథారిటీ శిక్ష గురుస్ నుంచి కానీ దీక్ష గురుస్ నుంచి కానీ, ఇవన్నీ కూడా మనము అప్లై చేయడంలో ఇన్స్ట్రుమెంట్స్ కింద అప్లై చేసినప్పుడు ఆ కార్యాల్లో ఇన్స్ట్రుమెంట్స్ మే అవుతాం కదా ప్రభుజీ. యా, డెఫినెట్లీ. సో అది డౌట్ ఉంది ప్రభుజీ. మనం చేసే ప్రతి పని, ఈవెన్ అది చిన్నదా పెద్దదా అని కాదు, రెగ్యులర్ డైలీ సర్వీసెస్ లో గానీ మన సాధన గానీ అన్ని కూడా అలాగే లెక్కింపబడతాయా అన్నదే నా క్వశ్చన్ ప్రభుజీ. కరెక్ట్ కరెక్ట్. సో మనం పరంపరకి మెయిన్ కనెక్ట్ అవ్వాలన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ మనం ఎప్పుడైతే పరంపరకి కనెక్ట్ అయిపోతామో ఆ పరంపరలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనం ఇన్స్ట్రుమెంట్స్గా అయిపోతాం అనమాట. ప్రతి ఒక్క కార్యంలో మన ద్వారా ఆ కార్యం అనేది నిర్వహించబడుతుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇది స్టాప్ హియర్. యాక్చువల్గా ఇంకా ప్రశ్నలు ఉంటే మీరు మేబీ యూ కెన్ ఆస్క్, మెసేజ్ మీ పర్సనల్లీ ఆర్ కాల్ మీ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.